వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను 5 రోజుల కస్టడీ కోరుతూ నగరపాలెం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ గురువారం గోరంట్ల మాధవ్ న్యాయవాదులు న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేయనున్నారు. చేబ్రోలు కిరణ్పై దాడికి యత్నం కేసులో గోరంట్ల మాధవ్ అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిపై చేబ్రోలు కిరణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో కిరణ్పై గోరంట్ల మాధవ్ దాడి చేశాడు. దీంతో మాధవ్ను అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. గుంటూరులోని జీజీహెచ్కు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లాక కూడా గోరంట్ల మాధవ్ నానా హంగామా సృష్టించాడు. వైద్య పరీక్షల అనంతరం నల్లపాడు పోలీస్ స్టేషన్కు గోరంట్ల మాధవ్ను పోలీసులు తరలించారు. ప్రస్తుతం గోరంట్ల మాధవ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.